హాయ్ నమస్తే. ఈరోజు మనం 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఒక చారిత్రక యుద్ధం. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం మాత్రమే కాదు, ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన సంఘటన. దీని గురించి క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1971 యుద్ధం చరిత్రలో అతి తక్కువ కాలం, కేవలం 13 రోజులు నడిచిన యుద్ధాల్లో ఒకటి. కానీ దాని ప్రభావం ఎంతో గొప్పదని చెప్పాలి. ఈ యుద్ధం బంగ్లాదేశ్ విముక్తి సంగ్రామంతో ముడిపడి ఉంది. అప్పటి తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్గా ఉంది. దాంట్లో జరిగిన రాజకీయ అశాంతి, అణిచివేతలు ఈ యుద్ధానికి కారణమని చెప్పాలి. 1947లో భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్ రెండు భాగాలుగా ఏర్పడింది. పశ్చిమ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్గా ఉన్న పాకిస్తాన్, అండ్ తూర్పు పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్. ఈ రెండు భాగాలు భౌగోళికంగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మధ్యలో భారత్ ఉంది. తూర్పు పాకిస్తాన్లో బెంగాలీలు ఎక్కువగా ఉండేవారు, కానీ రాజకీయ ఆర్థిక శక్తి పశ్చిమ పాకిస్తాన్ చేతుల్లోనే ఉండేది. బెంగాలీ భాష సంస్కృతిని అణిచివేసే ప్రయత్నాలు, ఆర్థిక వివక్షత బెంగాలీలలో అసంతృప్తిని పెంచాయి. 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్కు చెందిన అవామీ లీగ్ షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో భారీ విజయం సాధించింది. కానీ పశ్చిమ పాకిస్తాన్ నాయకులు జుల్ఫికర్ అలీ భుట్టో, యెహ్యా ఖాన్ ఈ ఫలితాలను అంగీకరించలేదు. దీంతో తూర్పు పాకిస్తాన్లో అశాంతి మొదలైంది. 1971 మార్చి 25న పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో బెంగాలీలపై దాడి చేసింది. లక్షలాది మంది బెంగాలీలు హత్యలు, అత్యాచారాలు, ఊచకోతలకు గురయ్యారు. సుమారు 1 కోటి మంది శరణార్థులుగా భారత్లోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లోకి వచ్చారు. ఈ శరణార్థుల సంక్షోభం భారత్పై భారీ ఒత్తిడిని తెచ్చింది. ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంతర్జాతీయ సమాజాన్ని సంప్రదించారు, కానీ సహాయం రాలేదు. చివరికి భారత్ సైనికులు జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది. భారత్ ముక్తి బాహిని బెంగాలీ గెరిల్లా బృందానికి శిక్షణ, ఆయుధాలు అందించింది. డిసెంబర్ 3, 1971న పాకిస్తాన్ భారత్పై ముందస్తు దాడి చేసింది. ఆపరేషన్ ఛేజింగ్ ఖాన్లో భారత్ వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయి. దీంతో భారత్ అధికారికంగా యుద్ధంలోకి దిగింది. ఈ యుద్ధం 2 రంగాల్లో జరిగింది. ఒకటి తూర్పు రంగం, తూర్పు పాకిస్తాన్, అండ్ పశ్చిమ రంగం, పశ్చిమ పాకిస్తాన్ సరిహద్దు. ఈ 2 రంగాల్లో అప్పుడు యుద్ధం జరిగింది. తూర్పు రంగంలో భారత సైన్యం ముక్తి బాహిని సమన్వయంతో వేగంగా ముందుకు సాగింది. భారత వైమానిక దళం 1 వారంలోనే తూర్పు పాకిస్తాన్ ఆకాశంపై ఆధిపత్యం సాధించింది. పాకిస్తాన్ సైన్యం చిన్న యూనిట్లుగా చెల్లాచెదురుగా ఉండటం, స్థానిక బెంగాలీల మద్దతు లేకపోవడం వల్ల బలహీనంగా మారింది. డిసెంబర్ 16, 1971న ఢాకాలో పాకిస్తాన్ సైన్యం అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ 93,000 మంది సైనికులతో భారత సైన్యం ముక్తి బాహిని ముందు లొంగిపోయారు. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటు. పశ్చిమ రంగంలో భారత్ రక్షణాత్మక వైఖరి అవలంబించింది. పాకిస్తాన్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. కొంత భూభాగాన్ని భారత్ సుమారు 15,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ షిమ్లా ఒప్పందంలో ఈ భూభాగాన్ని తిరిగిచ్చేసింది. భారత్ ఈ యుద్ధంలో స్పష్టమైన విజయం సాధించింది. ఈ యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. భారత్ దక్షిణాసియాలో ఒక శక్తివంతమైన శక్తిగా గుర్తింపు పొందింది. 1971 యుద్ధాన్ని ఒక ఫుట్బాల్ మ్యాచ్తో పోలిస్తే భారత జట్టు అంటే భారత సైన్యం, ముక్తి బాహిని సమన్వయంతో స్పష్టమైన వ్యూహంతో ఆడింది. పాకిస్తాన్ జట్టు, సైన్యం విడివిడిగా స్థానిక మద్దతు లేకుండా ఆడింది. భారత్ గోల్ తర్వాత గోల్ కొట్టి చివరికి మ్యాచ్ను తూర్పు పాకిస్తాన్ను గెలిచింది, అంటే ప్రస్తుతం పాకిస్తాన్. కానీ షిమ్లా ఒప్పందంలో భారత్ గెలిచిన ట్రోఫీ అంటే పాకిస్తాన్ భూభాగాన్ని తిరిగి ఇచ్చేసింది. ఇది కొందరికి నిరాశను కలిగించింది. ఇది పూర్తిగా జరిగిన 1971కి సంబంధించిన సమాచారం. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.